ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే ఆవు ఉండేది. ఆమె పాలు చాలా రుచిగా ఉండేవి. ప్రతి ఉదయం రామయ్య అనే రైతు ఆమెకు పచ్చి గడ్డి, చల్లని నీళ్లు పెట్టేవాడు. లక్ష్మి కూడా చాలా మంచిది. ఎవరైనా పక్కన వచ్చి తల నిమిరితే ముద్దుగా అంబా అని మొగేది. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ జరిగింది. అందరూ ఆవులకు పూలమాలలు వేసి గంటలు కట్టారు. లక్ష్మి గర్వంగా నిలబడి అందంగా కనిపించింది. చిన్న పిల్లలు ఆమె చుట్టూ ఆడుకుంటూ నవ్వులు పూశారు. అకస్మాత్తుగా ఒక చిన్న పిల్లవాడు తూలి పడిపోయాడు. లక్ష్మి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి మెల్లగా తన తలతో లేపింది. అందరూ ఆశ్చర్యపోయి, లక్ష్మీ, ఎంత మంచి ఆవురా అని ప్రశంసించారు. ఆ రోజు నుండి గ్రామంలో అందరూ లక్ష్మిని మరింత ప్రేమతో చూసుకున్నారు. ఆమె పాలు తాగిన వారంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేవారు.